కథ కాదు జీవితం. పగల మాత్రం బ్రహ్మాండంగా కాపురం చేస్తావంట, నైట్ ఎవరో నీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంట, బాయ్ ఫ్రెండ్ తిరుగుతుంటావు. నాకు నవ్వుతుంది నువ్వు ఆ మాట అంటే. నాకు బాయ్ ఫ్రెండ్ ఏంది మగోడు కానీ. అందరూ ఊరు మొత్తం తెలుసండి. మా నాన్నోళ్ళు ఊరు కూడా వెళ్ళి సత్రంపల్లి అట్లా ఊరు అమరావతి అవన్నీ తిరిగి అడకొస్తాడండి. ఏ షాపులో ఫోన్లు చేసిన అబ్బాయి తిరిగి ఆడుకొచ్చి మాట నిజమండి. నిజంగా కూర్చున్నా కాదు అబ్బాయి అట్నే చేస్తాడండి. నాన్న కూర్చో చెప్తా. అబ్బాయి తిరిగేవాడేనండి. నా ముంగులు కూడా అబ్బాయి ఉన్నాడండి. ఈ అబ్బాయి నేను ఇప్పుడు చెప్తున్నానండి, నా భార్య మంచిదే, నేను కాదంట్లా, కానీ వాళ్ళు అతను అమ్ముడు పోయిద్ది. తనకి అతను ఉన్నాడు. నన్ను రాని దగ్గరికి. ఇది కథ కాదు జీవితం. మీ ఇద్దరు ఎందుకు విడిపోయారు నాన్న? మీ ఇద్దరం వద్దనుకుంటేనా ఆమె వద్దనుకుంటేనా? ఆమె వద్దంది. దేనికి వద్దంది? నేను పనికి పోయి వచ్చాకల్ని సర్ది బాగానే చూసిద్ది నన్ను, కానీ చెప్పుడు మాటల వల్ల వేరే అతన్ని లింక్ పెట్టుకొని ఇంగితంతో ఉంటే నేను ఏమి చేయలేను, ఈయన కష్టపడి నన్ను పోషించలేడు అని. కాదు, నీ గురించి ఏమి చెప్పుడు మాటలు ఎవరు చెప్పారు? మా ఇళ్ళ దగ్గర వాళ్ళే చెప్పారు. ఏం చెప్పారు నీ గురించి? ఎందుకు వాడు కూలీ నాలి చేసి నిన్నేం చదువుతాడు, నీ రోగం ఏం తగ్గిస్తాడు, ఆ అబ్బాయి వారాలకు డబ్బులు పడేస్తాడని చెప్పి నా తెలియదు ఫోన్ నెంబర్ చెప్పింది. మంచి మాటలు చెప్పింది. నేను ఇప్పటికైనా కూడా నాకు కావాలన్నాగా అన్నావు కదా. నువ్వు నిజంగా లేదా? ఆహా, నేను ఇంకా జాతర అప్పుడేనండి. ఇంక వీడప్పుడు నాకు కట్టుకోవాల్సిన కర్మ ఏంది? వీడప్పుడు నిజం కట్టుకోలేదా? అస్సలు వీడప్పుడు నువ్వు కట్టుకోవడం ఎవరైనా చూసారు ఊళ్ళో? చూస్తే అడగండి. ఊరు మొత్తం తెలిస్తే మీరు రండి. అమ్మా నీ పేరు? ఒకళ్ళని అనేటప్పుడు మనకి ఏలుకుండా చూసుకోవాలి. నీ వయసు ఎంత? నీ 30. నీకంటే చాలా పెద్దోండి వయసులో. మరి కొంచెం నేను మాట్లాడిస్తావా? మాట్లాడండి సార్. నేను అంటాను, నువ్వు చెప్పింది నిజాలే, నేను చెప్తున్నా నువ్వు చెప్పింది నిజమే. అది ఒప్పుకోకపోయినా కట్టుకున్నాడంటే కట్టుకున్నాడు. ఇప్పుడు తను ఏమంటున్నా అంటే, సార్ ఇక నేనే పొరపాట్లు చేయను, నేను చేయలేదు ముందు చేసి ఉన్నారు మీరు అనుకుంటే ఇక ఎప్పుడు చేయను. నాకు కాదు నాన్న, నువ్వు చెప్పింది నిజం చెప్తాగా. ఇక తాగనన్నాడు, ఇంకే భార్యలు బాగా చూసుకుంటా అన్నాడు, ముగ్గురు నేను నా కొడుకు మావిడ కావాలన్నాడు. మావిడ నేను కట్టుకోలేదని మీరు అంటున్నారు సార్, కట్టలేదని తను అనుమానండి. నేను అంటాను, అతను నువ్వు గుచ్చి నువ్వు కట్టావు నేను కట్టాను అంటాడు. ఏం చేస్తావు చెప్పు? ఆడపిల్ల మీద నిందలేదు ఎందుకు సార్? నిందలేదు. అమ్మా నీకు ఎంతమంది పిల్లలు? నాకు ఇద్దరు. నీకు ఇద్దరు పిల్లలు, మీ ఆవిడ మీ ఆయన బ్రహ్మాండంగా ఉంటున్నారు కదా. మరి నీకు చెల్లు కూడా బాగుండాలి కదా. బాగుండాలనే కదా సార్ మేమే వచ్చింది, వాళ్ళు రాలేదు కదా సార్. ప్రోగ్రామ్ మేము పెట్టుకుంది మేమే కదా. ఆ అబ్బాయిని మార్చాలనే కదా సార్ మేము పెట్టుకుంది. వాళ్ళ మామయ్య 10 పంచాయతీలు చేశారు సార్ మార్చ. వాళ్ళ అమ్మ నాన్న కూడా రూమ్ లో పడేసి మా ముందు కొట్టారు. ఇక కట్టుకోవద్దురా భార్య పిల్లలను చూసుకోమని. నేను అలాగే బతుకుతాను అన్నాడు అబ్బాయి. అబ్బాయి కష్టపడి పని చేయడు. చీర కష్టపడకుండా 1000 రూపాయలు వస్తాయి. నీ పేరు విజయ. తన్నరు కొట్టలేదు అంటున్నారు కదా. నన్ను ఎవరు కొట్టారు మీరు చూసారా? మీ అమ్మ మీ నాన్న ఎప్పుడు కొట్టలేదు నన్ను కొట్టారా? మీ నాన్న మేము రోడ్డు మీద మమ్మల్ని సరే చిన్న మాట మీ నాన్న ఎప్పుడు కొట్టలేదా? చిన్న మాట వదినే తల్లి లాంటిది నాకు కదా. మాట జారకుండా వదిన గుండ్రు వెళ్ళాం, నువ్వు వచ్చావు, మీ నాన్న వచ్చాడు, అత్త మా ఇద్దరు వచ్చారు. ఈ రోజు వాళ్ళిద్దరు రాకుండా ఒక్కదాన్ని ఎందుకు వచ్చా? మా నాన్నకు బాగలా. ఏం బాగోదు? మా మామయ్య ఉండి నేను గుంటూరులో ఆ మహిళా మండ అద్దరిస్తురాలు కాడ ఈ అమ్మాయి నాకు కావాలంటే మా మామనుడు అయిపోయింది నువ్వు పోయాడు కాడ కాపురం చెప్పి తాగుబోతు తండ్రిని తిట్టింది. రెండో రోజు ఎందుకు వస్తాడు? నువ్వు ఆడేదాన్ని అబద్ధాలే. ఎందుకు అబద్ధాలే? అబద్ధాలు నిజాలు మాట్లాడతానే అండి. నేను నోరిపి మాట్లాడతాను. మాకు కలపాలని వచ్చావు ఇంత దూరం. నువ్వు రాలా, మేము వచ్చాము కాబట్టి ఆ బిడ్డకు తిండి తిప్పలు కూడా నువ్వు చూడలేదు కాబట్టి బంగారాలుగా మేము కలిసి ఉంటాం అంటున్నా. మీ చెల్లెల్ని అడుగు ఇచ్చానో లేదో. సరే వాళ్ళని మాట్లాడు. నేను చెప్పాను నువ్వు మాడమక. నిజాలు మాట్లాడితే అట్నే ఉంటారు, ఎవరికి నచ్చదు. నిజం నమ్మరు. నిజం మాట్లాడితే ఎవరు నమ్మరు అసలు. విజయ తిట్టు, ఏం చెప్తావు?
తిట్టు నువ్వు ఆపొద్దు. మన ఎండ్లాకాలం పిల్లగాడు జరిగింది కనీసం ఫోన్ చేస్తే నువ్వు కానీ మీ అమ్మ కానీ మీ నాన్న కానీ వచ్చారా? దేనికి రాలా? తిట్టు. స్కూల్లో ఫీజు నా కొడుకే వాడి తండ్రి ఎవరో టీచర్లకు తెలుసా? టీచర్లకు తెలుసా తండ్రి? నువ్వు పట్టించుకుంది ఏంది? టీచర్లకే తెలియదు వాడి తండ్రి ఎవరు. అంతేగా అంతేగా ఇక మీరు మాట్లాడద్దు. ఏమయ్యా నువ్వు ఆన్సర్ చెప్పు. మీతో అసలు మాట్లాడొద్దు. ఇక అసలు అవన్నీ అబద్ధాలే. చెప్పు. నేను వెళ్తా, ఫీజు కడతాను, చెప్పు. పోతాను బడిలోకి. సరే నేను వెళ్ళనని నువ్వు చూడలేదు, మీకు తెలియదు కాబట్టి. అక్కడ వాళ్ళకి తెలుసు నేను కడతాను కట్టను, చేస్తాను చేయను, అన్ని అబద్ధాలేనండి. కావాలనుకున్న వాళ్ళు ఇవన్నీ మెలకలు పెట్టరండి. ఇవన్నీ వదిలేసుకొని బాగా బతుకుదాం. మనం పిల్లగాడిని ఒక ఫ్యూచర్లో తెచ్చుకున్నాం అనుకున్న వాళ్ళు ఈ మెలికలు పెట్టరు. మమ్మల్ని కలపండి అని మేమిద్దరు వచ్చి నీ కాళ్ళు పట్టుకుంటాం. మమ్మల్ని కలపండి, ఒక గతంలో మర్చిపోతాం. ఇక్కడ నుంచైనా మేము బాగా బతకాలని నిర్ణయం తీసుకున్నా. ఏ నుంచి చీరలు కట్టావు? కట్టను, తాగను. చెప్పు. అమ్మాయి నువ్వు తప్పు చేస్తున్నావు. వాళ్ళు కలిసి ఉంటే నీకు ఇష్టం లేదు. వాళ్ళు విడిపోయింది అందుకేనండి. వాళ్ళు కలిసి ఉంటే నీకు ఇష్టం లేదు. నీకు ఇష్టం లేదు కలిసి ఉంటావు. నువ్వు మాత్రం నీ మొగుడుతో బాగుంటావు, నీ కొడుకులతో బాగుంటావా? ఏమా మాట్లాడుతున్నావు? తప్పు చెప్తున్నాడు అతను. అటు పెట్టి ఇది ఏమో రోడ్డు మీద పెడతావు అనుకున్నావా? నాన్న ఎవరు తాగనని చెప్పు. తాగను, ఈ చీరలు కట్టను, భార్యతో బాగుంటావు, బిడ్డతో బాగుంటావు, కూలి పని చేసుకుంటావు, ముగ్గురు కలిసి ఉంటారు, ఎప్పుడు అనుమానించవు, అసలు ఏమి చేయవు, మనస్ఫూర్తి కావాలి. ఇంకేం కావాలి మీకు చెప్పండి? ఇంకేం కావాలి చెప్పండి? అదే కావాలి, రాసి ఇవ్వమనండి. అబ్బాయిని అన్ని రాసి ఇవ్వమనండి. ఇది మామూలు చేసి ఒక్క సీర కట్టుకున్నాం, మళ్ళీ ఇదే ప్రోగ్రామ్కి వస్తాం. మేము ఒక్క రోజు కట్టుకున్నాం. వచ్చేయి అతను కట్టుంటే నా చొక్కా పట్టు. అవసరం లేదు సార్, అంత అవసరం లేదు సార్. మీరు దేవుళ్ళ తండ్రులు అంటాడు, మాకు న్యాయం చేయండి. అది ఒక్కసారి క్షమించున్నాను, లెక్క క్షమించింది. నువ్వు కూడా అది మంచివాడు నాన్న. ఒకే ఒక జీవితం ఇది చేయి జారిపోనీకు, మళ్ళీ రాణి ఈ క్షణాన్ని మన్ను పాలు కానీకు. అతను అమ్మా నాన్న కావాలా? పిలిపించమంటావా? వచ్చారు నాన్న? వచ్చారా? ఉన్నారులే. పిలిపించమంటావా? వద్దులేండి. కాదు నాన్న, అతను మారిపోయాడు నాన్న, మంచివాడు అంటున్నాను. కష్టమనేది లేని రోజంటూ లేదు కదా, కన్నీరు దాటుకుంటూ సాగిపోగ తప్పదుగా. వాళ్ళ బాబాయ్ ఈ మాటలు నేను చాలా సార్లు నేను ఇసుకుపోయి ఉన్నా. అమ్మాయి అలసిపోయిందండి, 10 పంచాయతీలు అలసిపోయి. అబ్బాయి అలాగే చెప్తాడండి, అలాగే ఆగం చేశారని రోజు ఏడవని రోజు లేదు నా లైఫ్ కి. ఇంతవరకు జరిగింది వేరు. ఇక వద్దు, ఇక మారే అన్నాడు, అన్ని చెప్పాడు, లెటర్ రాసిస్తా అన్నాడు. ఓ పని చేస్తానమ్మా, వాళ్ళ అమ్మ నాన్నతో వాళ్ళ బాబాయ్తో కూడా చెప్పిస్తా. ఓకేనా? వినండి మీరు. ఏమండి నరసింహరావు, బాబాయ్ పేరేంటి? లక్ష్మీనారాయణ. లక్ష్మీనారాయణ నాన్న రా. లక్ష్మీనారాయణ, ఈ సబ్జెక్ట్కి ఏం అవసరమో అవే నేను క్వశ్చన్లు వేస్తా, అవే మనం మాట్లాడుకున్నాం. ఎందుకంటే మనం ఇద్దరిని ఎలా కలపాలి అని ఆలోచన, ముగ్గురిని ఎలా సంతోషంగా ఉంచాలో అవి ఆలోచుకున్నాం. పొరపాట్లు జరిగినాయి, క్లుప్తంగా చెప్పు. పొరపాటు జరిగితే జరిగినాయి, నువ్వు తప్పేసినా ఒప్పుకో, నేను తప్పేసినా ఒప్పుకుంటా. ఇప్పుడు ఈ విషయంలో ఏం జరిగింది, చిన్న మాట తప్పు ఎవరిది అయి ఉంటుందో నువ్వు చెప్పు. ఆ అమ్మాయి అంటే మాకు పూర్తిగా ఇష్టమే. ఆ అమ్మాయి ఏదన్నా తెలుసో తెలియకో చేసిండా అవన్నీ మేము ఆ అమ్మాయి వాడితో బాగుంటే మేమందరం మంచిగా ఎప్పుటాలని ఎదువరకు ఎట్టున్నాము అట్ట మా ఇళ్లలో కూడా మర్చిపోతారు, అన్ని మర్చిపోతాం. ప్రమాణ సాక్షిగా దేవుడు సాక్షిగా చెబుతున్నా మా కోళ్ళని మేము గౌరవంగా చూసుకుంటాం. ఇద్దరు గతం మర్చిపోండి. అసలైతే చీరలు కట్టిన మాట వాస్తవం. ఎందుకు కట్టాడంటే నీకు పిడుసులు వస్తున్నాయి, అంతకుముందు లేవు పిడుసులు కూడా. పెళ్లి కాకముందు, పెళ్ళైన తర్వాత పిడుసులు వస్తున్నాయి. పిడుసులు వస్తుంటే అంకమ్మ తల్లి జాతర చేస్తాం మేము. అందులో ఏదన్నా దండం పెట్టుకుంటే తగ్గుతాయి అని చెప్పి ఆ అమ్మాయి నమ్మకం మీద నేను మా ఆయన చీరలు కట్టిస్తానని దండం పెట్టుకుందాం.
మేము అరిసాం నేను చీరలు పెట్టుకోలేదు, నేను పెట్టుకోలేదు. నా మీద ఆ మాట ఏదన్నా వేయొద్దు. జరగని మా ఆయన చేత నేను అడిగా. నేను దండం పెట్టుకోలేదు. అమ్మవారి కాడ ఒక్కసారి వేయాలి. రోజు ఎందుకు కడతాడు? రోజు ఎందుకు కడతాడు చీరలు? అమ్మవారి కాడ జాతర చేస్తాడు. అయిపోయింది డైలీ ఎందుకు కడతాడు? సార్ ఒక మాట చెప్తున్నాను, పెళ్ళమే ఒప్పుకుంది, ఒక రోజు అయిపోయింది, 4-5 సంవత్సరాలు 5-6 సంవత్సరాల నుంచి ఎందుకు కడతాడు? అది కూడా జాతరేనా? అచ్చంపేట ఎందుకు కడతారు? లేదు తిరుగుతారు సార్. పండుగ రోజు మాట్లాడమనండి, పెద్ద మనిషి నిజం మాట్లాడమనండి. నేను జాతర రోజు ఊరు మొత్తం వస్తారు మా కాలనీలో. ఓకే. ఏది చేసిన పండుగలు చేస్తుంటే మేము ఊరు మొత్తం వచ్చి వాళ్ళు బాగా చేస్తారు కాలనీలో సందడిగా ఉంటది అని చెప్పి ఊరు మొత్తం వస్తారు, అందరు కూర్చొని చూసిపోతుంటారు. అదే విధంగా 3 ఏళ్ళు లైన్ గా కట్టుకున్న మాట వస్తాయి పండుగ సంవత్సరానికి సార్ ఆ మాట కొట్టడం వస్తున్నాను. ఇప్పుడు గుడికాడ కట్టుకున్న వాళ్ళు గుడికాడ జాతర ఏ సినిమా డాన్స్ లో వేసుకోవాలి, పట్లమ్మడి తిరిగి అడుక్కుంటారు సార్. పెద్ద మనిషి అలా నిజాలు చెప్పట్లేదు కానీ కొట్లమ్మిడి తిరిగి అడుపులేదు, నేనుగా చూడలేదు కృష్ణ. నేను తిరిగి చూసాను. ప్రమాణం చెయ్యి. నీ కొడుకు అడుక్కోలేదా? నీ కొడుకు అడుక్కోలేదా? నీ పిల్లల మీద ప్రమాణం చెయ్యి. నీ కొడుకు అడుక్కోలేదా? మొక్కుబళ్ళు అప్పుడు వేసుకుంటే ఎవరు అడగరు. ఇప్పుడు ఈయన కేసు కట్టాడండి, మా బాబా ఏమిటి పోతున్నావా, మీ మామ ఏమిటి అని ఆయనకు చెప్పాను. గురుగారు మీరు చెప్పమానండి సార్. పెద్ద మనిషి హ్యాపీగా వెళ్ళండి, కూర్చోని చెప్తా. విజయ, ఇప్పుడు మీ ఇద్దరితో నాకు ఏమనిపించిందంటే, వీళ్ళ తాలూకి ఎవరైతే వాళ్ళను ఘోరంగా తిట్టి నువ్వు మరి వన్ సైడ్ వెళ్ళిపోతున్నావు, మరీ తిట్టి వాళ్ళని ఘోరంగా మాట్లాడి మనిషిని ఎప్పుడైనా కష్టపెడితే అది మీకే నష్టం. మేము అంతకాడ కష్టపడ్డాం సార్. కదా మేమండి ఈ రూపకాన్ని చూస్తే మేము కూడా మోసపోయామండి. మేము ఎవరితో కలిసి ఉండాలి? అతనితోనే మామయ్య కూడా ఏం మాట్లాడు, మొక్కుబళ్ళు అంటున్నాడు కానీ మొక్కుబళ్ళు కాదు సార్. మా మాటలు నమ్మొద్దు సార్. ఊళ్ళో షాపుల ఎందుకమ్మా నీకు అవన్నీ? షాపు అడుగుతా ఓకే అంటాడు వాడు చెప్తాడు కదా తప్పు చేయరని. మరి ఎందుకు ఇంత నీచంగా మాట్లాడండి? అబద్ధాలు మాట్లాడుతాను, నిజాలు మాట్లాడమన్నాడు సార్. ఇప్పుడు కూడా నిజాలు మాట్లాడు. నువ్వు తప్పు మాట్లాడు విజయ. అబ్బాయి చెప్పాడు తప్పు చేశాను, ఏ తప్పు తప్పు చేశాను అన్నాడు కదా నాన్న. ఇంకేం కావాలి? నీ కోపం చల్లరిందా? ఇంకా తిట్టాలందా? ఇక్కడికి వచ్చి కూర్చునే వాళ్ళు కాదుగా. మనసాక్షికి తెలుసుగా నువ్వేం చేస్తుంది తెలియదా నీకు? ఇప్పుడేం గమనించారంటే, మీ ఇద్దరిని చూశాక అతన్ని నలుగురిలో ఘోరంగా తిట్టి అతను అవమానించి డబ్బులు ఆ చెట్టు పువ్వు తీసుకొని తను నచ్చినప్పుడే కాపురం చేస్తుంట, అప్పుడు పరీక్ష పెడుతుంట. ఏ అమ్మా ఊరుకోమ్మా వెళ్ళిపోవడం మలేసి ఏం మాడతావు బుజ్జ? నువ్వు కాపురం నిలబెట్టినా లేవు. నువ్వు నిలబెట్టు బుద్ధి చెప్పి. అతనితో అమ్మాయి 10 మీటింగులు చేసింది సార్. 10 మీటింగులు చేసింది. అతను అలాగే వాళ్ళు ఎక్కడికి వచ్చి కాళ్ళు పట్టుకుంటున్నాడు. తప్పుడు దాని కాళ్ళు మా వాడు ఎందుకు పట్టుకో? ఎక్కడికి వచ్చి మీ మొగలు కాళ్ళు పట్టుకో? కాదమ్మా ఇక మారరా ఇష్టమేడి. ఇవన్నీ ఎందుకు తిరుగుతున్నావు? దానివల్ల నీకు వచ్చే లాభం ఏంటంటున్నా? నువ్వు తిట్టినందు మా సంతోషం. నీకు తిట్టయితే చెప్పు ఎందుకు తీసుకోకూడదు అన్నాను. ఆ మాట దేనికన్నాను? నా ఇష్టం 100 మంది అమ్మిటి పోతానేమో మీరు చెప్పేది ఏందన్న మాటకి ఆ మాట విజయ అర్జుడు నువ్వు మెలకొండు బాబాయ్ అని మాట్లాడుతున్నాడుగా. విజయ నువ్వు అతను ఏం అడగాలనుకుంటున్నావు? నడు చెప్పాలి. కలిసి ఉండాలంటే ఏమనుకుంటున్నావు? విడిపోవాలని మేము అనుకోలేదు సార్. నేను చెప్పేది ఒకటేనండి, 5-6 ఏళ్ల నుంచి కూడా వీళ్ళు విడిపోయారు, ఆస్తి పెట్టారు. ఈ అబ్బాయి ఈ పనుల వల్ల వీళ్ళు విడిపోయారు. వాళ్ళకి వేరే తగాదాలు కాదు, ఇంకో తగాదాలు కాదు. అబ్బాయి చేసే పనుల వల్ల వీళ్ళిద్దరు పెద్ద మనుషుల్లో కాతికాయలు రాస్తున్నారు. బాబుకి ఏదో కుత్త ఇల్లు పెట్టారు, ఏదో వాడు పెళ్ళైనప్పుడు ఉండటానికి. ఇప్పుడు అప్పటి నుంచి కనీసం బాబు ఆలన పాలన చూడాలి సార్. చూడొద్దా లేదా? కాదమ్మా, నువ్వు వెనక్కి ఎందుకు మాడుతున్నావు? తప్పు అయిపోయింది అంటున్నాడు కదా. నువ్వు బాగా అడిగితే నీకు ఆనందమా విజయ? అలా ఏం లేదు సార్. ఇద్దరు అడిగారు, అది తప్పు. అమ్మ కాదమ్మా, తప్పు ఒప్పుకోకపోతే నువ్వు కంటే తప్పు ఒప్పుకున్నాడు, ఇంకెప్పుడు తప్పు చేయాలంటున్నాడు. నీకు అర్థమైంది అందులో లాజిక్? తప్పు అయిపోయిందా విజయ? అన్ని రాపించండి సార్. నీకేం కావాలమ్మా? నాకు వద్దండి, ఇప్పుడు దండం పెడతా. నాకు వద్దా? నీకేం కావాలో మొత్తం రాపిస్తా. మరి శుభ్రంగా ఉంటారా? ఆ శుభ్రంగా ఉంటా అంటున్నాడు. ఇంకేం కావాలి చెప్పు. నువ్వు నిజంగా సంసార పక్షంగా ఉన్న ఆడపిల్లవు కాబట్టి నీకు వచ్చిన ఏం కావాలి? ఇంతకంటే ఏం కావాలి మీ చెల్లెలకి చెప్పు. షాపులో అది చీరగట్టుకు వెళ్ళాడు కదా, అవి కూడా ఒప్పిస్తా కావాలి. ఒప్పించానా? వద్దు అట్టొద్దు. ఒప్పుకుంటాడు అబ్బాయి. స్టేషన్ లో ఒప్పుకున్నాడు, గుంటూరులో ఒప్పుకున్నాడు. మరి ఏం చేయాలి నీకు? అదే ఏం చేయాలి నీకు? వద్దా?
అబ్బాయితో నాకు నమ్మకం లేదండి అసలు. అబ్బాయి మీద నాకు నమ్మకం లేదు. ఎందుకంటే అమ్మాయి మనసు ఇరిగిపోయింది సార్, అబ్బాయి చేసే పనులకి మనసు ఇరిగిపోయింది అమ్మాయి. నేను ఒక ఆడపిల్లనే, నేను అబ్బాయి కాడ కాపురం చేయలేను. నేను చాలా మంది ఆడాలని చూసాను, ఇంత దుర్మార్గంగా మాటే నిన్నుతో పేరు చూడాల. వాడు తప్పు ఒప్పు దండం పెట్టాను బాబు అన్నా కానీ నీకు నువ్వేదో కొత్త స్కీమ్ పెడుతున్నావు. నీ మనసులో ఏదో ఉంటే తప్ప ఈ ప్లాన్ చేయవు నువ్వు. కలిసి ఉండాలనే నేను చూస్తానంట. మరి కలుతా ఉంటాడు కదా. ఇప్పుడు ఉండండి నేను అబ్బాయి తోటి. అబ్బాయి నమ్మకంగా ఉండమానండి సార్. అబ్బాయి ఏం తిరగకుండా 2-3 నెలలు అమ్మాయి కంటికి నమ్మకంగా కనపడితే ఆ రోజు కలిసిద్ది సార్. అమ్మ తప్పు అంటున్నాడు, ఇంకెప్పుడు తప్పు చేయరన్నాడు, ఈ అమ్మాయి క్షమించమంటున్నాడు, కాపురం చేస్తా అన్నాడు, దేవతలా చూసుకుంటాను. కరెక్టేనండి. నేను ప్రతివర్తం కావటానికి మా ఆడవాళ్ళు ఏం చేసినా నేను కాపురం చేస్తానంటాడు. నేను తప్పు అంటే కాపురం చేస్తావుగా, నేను చూస్తానంటే నాతో కాపురం చేస్తాను ఒప్పుకుంటాగా. అన్న కూరలో పెట్టడానికి నీకు నేను పనికోవటానికి అవన్నీ అవసరం లేదు. సంసారం చెబుతప్పుడు అడుగు నన్ను. సంసారం కాదు, నువ్వు అంగీకరిస్తావు నన్ను. మరి నువ్వు అట్టంటే మగవాడివేగా, ఎందుకు అంగీకరించాలి? ఎవరు నాకు కావాలనుకుంటున్నాను. నేను ఎవడో కాడుతున్నా, నన్ను ఎందుకు దగ్గర తీయాలి? మగవాడికి ఆ పవర్సన్ రావాలి బయటికి. నాకు అవసరం లేదమ్మా అవన్నీ, నాకు నువ్వు కావాలనుకుంటున్నా. నేను వేయాలని అంటున్నా. మీ చెల్లెలో ఈ అబ్బాయి అంటే ఒక్కటే చూద్దాం, ఫస్ట్ నెక్స్ట్ ఒక తప్పు చేసింది, అప్పుడు పోయి కూర్చుంది ఇంట్లో. ఆ రోజు నువ్వేం చేసావు? తాలింపు వేసావా? తాలింపు వేసావా? నెలకొండొద్దు, అస్మంటి వద్దు మనకే. విజయ ఓ పని చేద్దామా, మనకు కావాలనుకుంటున్నాం. ఏది కరెక్టో ఏది కాదో పని చేద్దాం నాన్న. మనం లాయర్ గారితో మాట్లాడతాం, డాక్టర్ గారు కూడా వస్తాడు. కృష్ణవేణి, సరే నాకు తెలిసినంతలో నువ్వంటే ఇష్టం, ఒక బిడ్డ లాంటి దానివి నాకు. ఎందుకంటే విజయ కంటే చిన్నదానివి, తెలియక పొరపడబడ్డావు, ఆడు తెలియక పొరపడ్డాడు, కలుపుదాన్ని సంతోషపడ్డా. నాకంటే తెలిసిన పెద్ద మనుషులు ఉంటారుగా, లాయర్ గారు పిలుద్దాం. లాయర్ మాట అన్న వినండి, ఏం చేద్దా చేద్దాం. ఏమ్మా వింటావుగా? డాక్టర్ గారు మాట విందాంగా. డాక్టర్ గారు, లాయర్ గారు రండి ప్లీజ్. డాక్టర్ గారు, నరసింహరావు గురించి వినే ఉంటారు, కృష్ణవేణి. నాకేమనిపించిందంటే కృష్ణవేణి మంచిది, ఇతను మంచోడే. కాదు మా నోడి దగ్గర చిన్న తప్పులు ఉన్నాయి, కిలాడి గబకి చెప్పపోయినా. బట్ వీళ్ళిద్దరు కలిసి ఉంటే నాకు ఇష్టం గురుగారు. ఎందుకంటే పిల్లాడు ముద్దు వస్తున్నాడు, ఒక్కడే కొడుకు. వాడు ఈ ముగ్గురు కలిసి ఉంటే నిజంగా సంసారం చాలా బాగుంటుంది. వాళ్ళ అక్క కూడా ఏంటంటే వాళ్ళ అక్క మాట కూడా న్యాయం ఉంది. ఎందుకంటే చెల్లెళ్ళ కాపురం బాధ ఇదైపోయింది కాబట్టి ఆ కోపం ఏ ఆడపిల్లకైనా వస్తుంది, అలాగే ఉంది, తప్పేం లేదు. బట్ వీళ్ళు కలిసి ఉంటే నా పర్సనల్గా ఏంటంటే బాగుంటుందని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. నిర్ణయం మీదే సార్. ఒక్కసారి అంటే నిర్ణయం మీరు చెప్పే ముందు సార్, ఒకసారి వీళ్ళిద్దరి యొక్క అసలు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, అసలు నరసింహరావు అనేటటువంటి ఈ వ్యక్తి యొక్క ప్రవర్తనని ఏదైతే మీరు శంకిస్తున్నారో అటువంటి ప్రవర్తన ఏదైతే ఉందో అతను సహజ సిద్ధంగా చేసేవాడా, లేదంటే మొక్కు రీత్యా చేసేవాడా, లేదా అతను కావాలని చేశాడా, లేదంటే ఒక సెక్షువల్గా ఒక కోరిక వల్ల చేశాడా అనేటటువంటిది ఫస్ట్ మనం ఇక్కడ నిర్ణయించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కృష్ణవేణి గారికి అమ్మ మీ ఇద్దరికి 2004లో పెళ్ళి అయింది, 2 సంవత్సరాలకి బాబు పుట్టాడు, చాలా సంతోషం. అయితే ఏంటంటే సహజంగా నీది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితిని మనం చెప్పుకోవాలమ్మా. అంటే దేవుడిని తలరాత ఎలా రాశాడు అంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి దిక్కుతోచినటువంటి పరిస్థితి ఏంటంటే 13 సంవత్సరాల పాటు నా మొగుడు వేరే మొగాళ్ళతో తిరుగుతాడు అనేటటువంటి మాట సభ్య సమాజం అంగీకరించదు. కాబట్టి ఇక్కడ జరిగినటువంటిది ఏంటంటే నలుగురు నమ్మించేటటువంటి ప్రయత్నంలో నువ్వు అలిసిపోయావు. ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయావు. ఆ డిప్రెషన్తో పాటు ఇంకోటి ఏమైంది అంటే కనుక 2 సంవత్సరాల తర్వాత నీకు ఎప్పుడైతే కాన్పు వచ్చిందో, గర్భం దాల్చావు, అప్పుడు నీకు ఫిట్స్ రావటం జరిగింది. కానీ ఏంటంటే ఆ ఫిట్స్ నీ లోపల నీ మానసిక పరిస్థితిని ఒక విధంగా మార్పు చేస్తుంది. అంటే ఏంటంటే ఒక పరిస్థితిని క్షుణ్ణంగా విశ్లేషించి ఆలోచించి డెసిషన్ తీసుకునేటటువంటి కెపాసిటీని నువ్వు అనుకోకుండా నీ చేతుల్లోంచి అది ఇంకా తీసేస్తుంది. అంటే అక్కడ జరిగినటువంటి వాస్తవ పరిస్థితులు కొన్ని చెప్తారు. ఈ సహజంగా ఈ సీజర్స్ ఫిట్స్ వచ్చేటటువంటి వ్యక్తులకి అందరికీ కాకపోయినా చాలా మందికి ఏంటంటే డిప్రెషన్ అనేటటువంటి అంశం. అంటే వాళ్ళు
కొద్దిగా విశ్లేషించేటటువంటి శక్తి చాలా వరకు తగ్గిపోతుంది. పెళ్ళి అయిన తర్వాత ఇమీడియట్గా మ్యారేజ్ అవగానే నీ భర్త ఇలా వేరే మగవాళ్ళతో తిరుగుతాడమ్మా, లేదంటే బట్టలు ఇలా కట్టుకుంటాడు అనేటటువంటి అంశం మీ చెవులు పడగానే ఒక నెగిటివ్ సైకాలజీలోకి వెళ్ళిపోయారు. అక్కడి నుంచి ఆ నెగిటివ్ సైకాలజీ ఏం చెప్తుంది అంటే కనుక ఈ మనిషిని ప్రతిసారి ఒక భర్తగా చూడకుండానే ఇతను ఇలాంటి తప్పు చేస్తున్నాడేమో, ఇలాంటి పరిస్థితుల్లో తిరుగుతున్నాడేమో, ఇలా తయారవుతున్నాడేమో అనేటటువంటి వెతుకులాట్లో మీరు పడ్డారు. దానికి తోడు ప్రెగ్నెన్సీ తర్వాత ఈ ఫిట్స్ రావడంతో ఇంకొద్దిగా డిప్రెషన్ అవటం వల్ల ఇంకా మొత్తం అంతా కూడా ఒక సుడిగాల్లాగా అయిపోయి ఏమైంది అంటే కనుక ఇంకా ఆ మనిషిని మార్చుకునేటటువంటి ప్రయత్నంలో మీరు చేతులు ఎత్తేశారు. కంప్లీట్గా ఒక నెగిటివ్ సైకాలజీలోకి వెళ్ళిపోయారు. అంటే ఏంటంటే ఒక నెగిటివ్ కోణం నుంచి ఒక మనిషిని చూస్తే కనుక ఇతను చీరలు కట్టుకుంటాడు, వేరే వాళ్ళతో తిరుగుతాడు అనేటటువంటి సైకలాజికల్ కాన్సెప్ట్లో నువ్వు అక్కడ నిలబడిపోవటం వల్ల ఈ మనిషిని ఇంకో విధంగా మంచిగా మార్చుకునేటట్టు, అంటే అతను చేసినటువంటి మంచి పనులు మనం చూడకపోవటం అనేది ఈరోజు దురదృష్టకరం. నేను మగవాడిగా ఉండటం నాకు ఇష్టం లేదు, నాకు ఆడపిల్లగా ఉండటం అని అనుకోవటం, లేదంటే ఆడపిల్లగా నాకు ఉండటం ఇష్టం లేదు, నా మగవాడిగా ఉండాలి అని అనుకోవటం, దాన్ని జెండర్ ఐడెంటిటీ అని అంటూ ఉంటారు. అంటే ఏంటంటే వాళ్ళ సెక్షువాలిటీతో ఒక అసంతృప్తి ఉన్నది ఉందన్నమాట. ఇంకొక కేటగిరీ కూడా చూస్తూ ఉంటాం. అంటే నేను బయటకు నేను ఆడపిల్లలకు కనిపించడం నాకు ఇష్టం లేదు, మగవాళ్ళకి కనిపించడం నాకు లేదు, నేను ప్యాంటు షర్ట్ వేసుకుంటాను లేదంటే చీర కట్టుకుంటాను అనేటటువంటిది, దాన్ని క్రాస్ డ్రెస్సర్స్ అంటాం. అంటే ఇందాక మీరు చెప్తున్నారు చూడండి, ఏదో మొక్కు అని చెప్తున్నారు, అది క్రాస్ డ్రెస్సర్. నరసింహరావు గారి సైకాలజీలో ఒక ప్రధానమైనటువంటి ఒక తప్పిదం ఉంది. నా వైపు చూడండి గురుగారు, అన్ని వెనక పెట్టేసే నన్ను క్షమించేసే మనం కలిసి కాపురం చేద్దాం అనేటటువంటిది మీ సైకాలజీ అన్న. వాళ్ళు ఏ సైకాలజీతో ముందుకు వచ్చారంటే కనుక నువ్వు ప్రతిరోజు చీర కడతావు, చీర కట్టడం నీకు ఇష్టం, వేరే మగవాళ్ళతో తిరగటం నీ ఇష్టం అనేటటువంటి అంశాన్ని నువ్వు ఇక్కడ మనసు విప్పి నోరు విప్పి చెప్తారు అనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడ వచ్చి ఉన్నారు. అంటే మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే కనుక మీ సైకలాజికల్ ప్లాయ్ ఆ అమ్మాయి మీద అబాండాలు వేయటం. సో దానివల్ల ఏమవుతుంది అంటే కనుక ఎప్పుడో ఒకసారి ఆ అమ్మాయి మీ కాళ్ళ మీద పడి క్షమించండి నా తప్పు అయిపోయింది, మనం కలిసి సంసారం చేద్దాం అనుకుంటే కనుక అటువంటి పరిస్థితి వస్తుందేమో అనేటటువంటి ఆశతో మీరు ముందుకెళ్తున్నారు. అటువంటి ఆశతో మీరు ముందుకెళ్తే కనుక మీరు క్షమించండి అని ఎలా అడుగుతారు? అంటే నువ్వు ముందు ఒప్పుకోవాలి, నీ తప్పు ముందు ఒప్పుకోవాలి అనేటటువంటి ఆలోచన శైలితో మీరు ముందుకెళ్ళినప్పుడు నా తప్పు నేను రియలైజ్ అయిపోయాను కాబట్టి నువ్వు నన్ను క్షమించు అనేటటువంటి దాని మాటలో అర్థమే ఉండదు. సో ఇది చాలా కీలకమైనటువంటి అంశం. అంటే ఏంటంటే మీరు రియలైజ్ అవ్వాలి అంటే కనుక నెంబర్ 1 అవతల వాళ్ళ మీద అబాండం వేయకూడదు, నెంబర్ 2 ఎంటీ ప్రామిసెస్, నేను ఒట్టేసేస్తున్నాను నేను మారిపోతున్నాను అనేటటువంటి మాట అనకూడదు, 3వది నన్ను క్షమించు అనేటటువంటి మాట అనకూడదు. ఈ 3 మాటలు అనకుండా సమయం డిసైడ్ చేస్తుంది. ఇందాక నుంచి సారి అంటున్నటువంటి మాట ఏంటంటే సమయం ఇవ్వండి. మా వేదికకి సార్కి మా అందరికీ ఒక గౌరవం ఇచ్చిన తర్వాత మీరు కొంత సమయం ఇచ్చేటట్టయితే కనుక ఆ మనిషిలో మార్పు వస్తుంది. కానీ ఫస్ట్ మన నెగిటివ్ సైకాలజీ అన్న తీసేశారు. కాబట్టి ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఒక పెద్ద మనసు చేసుకుని విడిపోయేటటువంటి మార్గాల కంటే కలిసి ఉండేటటువంటి మార్గాలు కేవలం మీ అబ్బాయి గురించి. ఎలా చేయాలి అన్నది ఒకటి. ఇంకొక ఇష్యూ సార్, బిఫోర్ ఐ కంక్లూడ్, ఈవిడ ఏం చేస్తుందంటే కనుక ఈ ఫిట్స్ చాలా సివియర్ ఫిట్స్ సార్ ఈవిడికి. అంటే ఇలాగ తరచూ వస్తే కనుక ఈ డిప్రెషన్ పెరిగిపోయి ఇంకా శారీరక ఆరోగ్యం పాడైపోవటమే కాకుండా ఇంకా ఘోరమైనటువంటి పరిస్థితిలోకి రావచ్చు. ఈవిడ బహుశా 2.5 సంవత్సరాలు బట్టి ఫిట్స్ మందులు ఆపేసామా? 2 సంవత్సరాలు బట్టి 2 సంవత్సరాలు బట్టి గార్డినల్ అనేటటువంటిది థైరాయిడ్ టాబ్లెట్ వాడుతున్నావా? థైరాయిడ్ టాబ్లెట్ ఒక్కటే వాడి మిగతా టాబ్లెట్లన్నీ టోటల్గా ట్రీట్మెంట్ ఆపేసింది. అమ్మ నువ్వు ట్రీట్మెంట్ ఆపేయడానికి నువ్వు చెప్పినటువంటి కారణం ఏంటంటే ఆర్థికంగా నాకు ఆ స్తోమత లేదు, నా భర్త బాధ్యత తీసుకోవట్లేదు కాబట్టి నేను ఆపేశాను అనేటటువంటి మాట. ఏమ్మా గవర్నమెంట్ హాస్పిటల్ లేవా? గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీగా వైద్యం చేయరా? అంటే నువ్వేంటంటే నీ పరిస్థితిని ఇంకా క్లిష్టంగా చేసేసుకుంటున్నావు. మళ్ళీ ఫిట్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. మళ్ళీ వస్తే కనుక నువ్వు తేరుకునేటటువంటి పరిస్థితి లేదు. నువ్వు తేరుకునేటటువంటి పరిస్థితి లేకపోతే కనుక నీ డిప్రెషన్ క్లియర్ అయ్యేటటువంటి అవకాశం లేదు. అప్పుడు ఈ సంసారం గురించి, ఈ మ్యారేజ్ గురించి, నీ కొడుకు గురించి పాజిటివ్గా ఆలోచించేటటువంటి అవకాశం కూడా లేదు. అంటే నీ పరిస్థితిని నీవు చేజేట్లారా ఇంకా దిగదార్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తావు. కాబట్టి నువ్వు చేయవలసింది ఏంటంటే ముఖ్యంగా అతను కౌన్సిలింగ్ అన్నది ఒక మాట, తక్షణమే నువ్వు మళ్ళీ నీ ట్రీట్మెంట్ ప్రారంభించడం అన్నది ఇంకో అంశం. ఇష్టమేనే నీకు ఫిట్స్కి ఏమైనా ప్రాబ్లం అయితే నేను కొనిపెడతాను నాన్న, నీకు 1 year పాటు ముందు కొనిపెడతా. అదైందా? డబ్బులు వెళ్తే రేపు వస్తాయి, ఇది వేరే మ్యాటరు. ముందు నీకు బండి నడవాలిగా. పిల్లాడు స్కూల్ కావాలన్నా ఫీజు కడతా అమ్మా, మీ పిల్లాడికి స్కూల్కి నేను ఫీజు కడతా. విజయ మీ చెల్లికి మందులు వేయిస్తా 1 year పాటు. ఏమ్మా ఓకేగా? సార్ ఇప్పుడు ఈ సమస్యకి పరిష్కారము చాలా రాంగ్గా పెద్ద మనుషుల ముందు జరిగిపోయింది. ఆయనకి ఇందాక ఒక మాట జరిగి మాకు ఎప్పుడో విడాకులు అయిపోయింది, పెద్దవాళ్ళు అది విడాకులు అయిపోయింది అని చెప్పారు అని అన్నారు. ఎక్కడ కూడా విడాకులు అనేది పెద్ద మనుషుల మధ్యన జరగవు.
ఏ విడాకులకైనా కూడా కోర్టుకు వెళ్ళాలి. అది లీగల్గా తీసుకున్న విడాకులైతేనే దానికి ఒక శాంటిటీ అనేది ఉంటుంది, ఒక పవిత్రత అనేది ఉంటుంది. కనుకనే మీరు ఆ 2013లో తీసుకున్న ఏదైతే అగ్రిమెంట్ ఉందో దానికి ఎటువంటి వాల్యూ లేదు. ఆ వాల్యూ ఇంకొకటి ఏంటంటే అన్ఫార్చునేట్గా ఇందులో రాసిన కండిషన్స్ కూడా చాలా ఇబ్బందికరంగానే ఉన్నాయి. ఏంటంటే 1 సెంటు భూమి, 1 డాబా ఇల్లు ఆ అబ్బాయికి ఇవ్వాలి, అది కూడా మేజర్ అయిన తర్వాత అని చెప్పేసి అన్నారు. అన్నప్పుడు ఒకటి అలాంటి సెటిల్మెంట్ చేసినప్పుడు మరి నీ భార్య పిల్లలు ఏమి తింటారని ఆ సదరు పెద్ద మనుషులు ఇలాంటి అగ్రిమెంట్ లాంటివి చేశారు. ఆ మానిటరీ సెటిల్మెంట్ ఎంత అన్యాయంగా ఉంది అంటే ప్రస్తుతం ఇప్పుడు వాళ్ళు ఏం తింటారు అనే దృష్టి వాళ్ళకు అప్పుడు అనిపించలేదేమో, అబ్బాయి మేజర్ అయిన తర్వాత ఇస్తారు అన్నారు. దాని మూలాన ఏమైపోయిందంటే ప్రస్తుతానికి ఈ ప్రాబ్లం మాకు సాల్వ్ అయిపోయింది కనుక ఇంకా పెద్ద గొడవలు రావు కదా అని అనుకున్నారు. కానీ స్టిల్ మళ్ళీ కృష్ణవేణి గారే మన దగ్గరకు వచ్చి నా భర్త కావాలి అని అంటున్నారు. కనుక ఇక్కడ ఒక్కటండి, ఇందాక డాక్టర్ గారు చెప్పారు ఏంటంటే అసైన్ సెక్షన్, డాక్టర్ గారు అన్నట్టే లీగల్గా వీళ్ళని మేము బైసెక్షువల్స్ అని కూడా లీగల్గా అంటాం. ఎందుకు అనంటే మరి భార్యతోటి కాపురం చేస్తారు, పిల్లల్ని కంటారు, స్టిల్ వాళ్ళు మళ్ళీ వేరే సంబంధం కూడా పెట్టుకుంటారు. ఇక్కడ ఇంకొకటి కూడా ఉందండి సార్, ఏంటంటే డబ్బు. ఎక్కడైనా కూడా ఏదైనా కూడా డబ్బు అనేది చాలా ఇంపార్టెంట్. కనుక కొంతమంది కష్టపడి సంపాదిస్తారు, కూలి చేసి సంపాదిస్తారు, అవన్నీ సంపాదిస్తారు. ఇందాక మీరు సార్తో ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ అన్నారు. ఆయన చీర కట్టుకుంటే 1000 రూపాయలు వస్తుంది నెలకి అని అంటే ఆయనకి ఈజీ సంపాదన. ఒక చీర కట్టుకుని 4 చోట్లకి వెళ్ళి మీరు అడిగినప్పుడు నాకు ఒక 1000 రూపీస్ అనేది ఈజీ మనీ అనేది ఆయనకు వచ్చేస్తుంది. కనుక మేబీ ఆమె అనుకున్నట్టు ఆ గౌరవం అనేది ఆ సొసైటీలో ఆమె పొందలేకపోవడం మూలాన కూడా ఆయన ఈజీ మనీకి కూడా ఆయన అలవాటు పడి ఉంటాయి. ఇలాంటి సమస్య వచ్చిన ఏ స్త్రీకైనా కూడా భర్తకి ఇలాంటి అన్యాచురల్ బిహేవియర్ ఉన్నప్పుడు వాళ్ళు కోర్టుకు వెళ్ళి డైవర్స్ లాంటివి అప్లై చేసుకోవచ్చు అంటే డెఫినెట్గా చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకు ప్రాపర్ ఎవిడెన్సెస్ అనేవి చూపించినప్పుడు అంటే అవన్నీ కూడానండి క్రుయాలిటీ కిందకి వస్తాయి. భర్త వేరే అమ్మాయితో సంబంధం పెట్టుకోవడం, అడల్టరీ అనేది ఎంత అదే ఉంటుందో అలాగే కూడా అలాంటి వేరే సంబంధాలు పెట్టుకోవడం కూడా క్రుయాలిటీ కిందకే వస్తాయి. ఇందాక మీతో ఒక మాట చెప్పారండి, ఆ అమ్మాయి వేరే ఉంటుంది, నేను ప్రతి నెల వెళ్ళి ప్రతిరోజు వెళ్ళి క్యాన్ ఇస్తున్నాను, అవన్నీ ఇస్తున్నాను. ఎందుకంటే స్టిల్ ఇంకా ఈ రోజుకి కూడా ఈ క్షణానికి కూడా మీ ఇద్దరు భార్య భర్తలే. అర్థమైందా? మీకు విడాకులు అనేవి కాలేదు. తర్వాత ఇంకొక కంప్లైంట్ కూడా ఈవిడ ఇచ్చారండి. అదేంటంటే మన ఇక్కడ వాళ్ళకు గృహహింస చట్టం కింద మహిళా శిశు సంక్షేమ శాఖకి ఒక కంప్లైంట్ లాంటిది ఇచ్చారు. దాంట్లో నా భర్త నన్ను సరిగ్గా చూడట్లేదు, తాగుతున్నాడు, కొడుతున్నాడు, ఇవన్నీ ఇచ్చాం. ఒకటమ్మా, ఈ కంప్లైంట్ ఇవ్వడానికి నీకు ఏం అవసరం వచ్చింది? సరే నాతో కలిసి ఉండట్లేదు కనుక నేను ఏ ఎలిగేషన్స్ అన్న పెట్టేయచ్చు కదా అని అంత ఈజీగా వాళ్ళు రాసివ్వడం మూలాన వన్స్ ఒకసారి కేసు బుక్ అయిపోతే మళ్ళీ ఆయనకి ఎంత ఇబ్బంది అవుతుందమ్మా. ఇంకొకటి ఇందులోటి బాధాకరమైంది ఏంటంటే ఆయన ఒక్కరే కాదండి ఇందులో టార్గెట్, వాళ్ళ అత్తగారు, మామగారు, చిన్నమ్మ, మరిది వీళ్ళందరి మీద కూడా ఆ అమ్మాయి కంప్లైంట్ లాంటిది ఇచ్చింది. ఈ కంప్లైంట్ ఇస్తే ఏమైపోతుందంటేనమ్మా వాళ్ళందరూ కూడా రేపొద్దున కోర్టుకు వస్తారు. కోర్టుకు రావడం మూలాన నువ్వు ఏదైతే కాంప్రమైజ్ కావాలనుకుంటున్నావో, ఏదైతే నీ భర్తతోటి నీ పిల్లాడికి మెయింటెనెన్స్ కావాలని అనుకుంటున్నావో అది వచ్చే అవకాశాలు ఉన్నాయమ్మా. ఇతను రాను టైంలో మా మరిది కొడతాడండి, నన్ను కొట్టాడు 2-3 సార్లు. మొన్న అట్లా జరగబట్టి అట్లా అమ్మా కొట్టే అతను కొట్టే మనిషి అని అంటున్నారు కదా, మరి ఇక్కడికి వచ్చి మరి మేము కలిసి ఉండాలని ఎందుకు చెప్పారు? కలిసి ఉండాలంటే రాలేదండి, బాబుకి అమ్మాయికి ఏదన్నా మెయింటెనెన్స్ కావాలి. ఎందుకంటే ఆ అమ్మాయి భర్త మీద నమ్మకం వచ్చే వరకు, ఎందుకంటే ఆ అమ్మాయికి కూడా మనసు విరిగిపోయింది. చేపైనా ఉప్పెనలోన మనలేదే, రెక్కలున్నా పువ్వైనా ఎదురు గాలిలో పోలేదే, ఎంత రగిలిపోతున్నా ఎంత కుమిలిపోతున్నా నీలో ఉన్న బాధే నిన్ను వీడిపోదేలను. ఇందాక నుంచి డాక్టర్ గారు సారు చెప్పింది అదే కదా, కలిపి ఉంచడానికి ప్రయత్నం మేము తప్పకుండా చేస్తామని. మెయింటెనెన్స్ ఒకటే కావాలని వాళ్ళు తేటతెల్లం చేసేస్తున్నారు. ఆ విధంగానే కూడా ఈ కంప్లైంట్ కూడా ఇచ్చారు సార్. కృష్ణవేణి, ముందు నుంచి నేను గంటపాటు మొక్కుని మీద దండం పెట్టి చేశాను. అతను ఏమేం చేశాడు పొరపాట్లని కాదంటే ఇప్పుడు ఎన్ని పెట్టావు, దానివల్ల ఏంటంటే వాళ్ళందరూ జైలుకి వెళ్తారు.
జైలుకి వెళ్తారు, రేపు ఎల్లుండి బయటకు వస్తారుగా. ఇక మిమ్మల్ని ప్రేమిస్తారా? ఇక ఆస్తి వాటా ఇస్తారా? వ్రతం చెడ్డ ఫలితం దక్కాలి. భర్త వద్దనుకున్నా మీరన్నా బాగుపడాలిగా. అటు మీరు బాగుపడరు, అతను బాగుపడరు. మరి ఇంత ఏడుస్తున్న వారిని, ఇంత సెంటిమెంట్ ఉండి ఆడదానివి, ఇంత మంచి ఆడదానివి, చిన్నవి క్షమించుకొని ముందుకెళ్తే నువ్వు అనుకుని అన్నీ వస్తాయి. గృహహింస ఉండదు, తాగడు, తిట్టడు, కొట్టడు, నీ కొడుకు బాగుంటాడు, నీ ఆరోగ్యం బాగుంటుంది, నీ జీవితం బాగుంటుంది, నీ భవిష్యత్తు బాగుంటుంది. చిన్న మనసు ఇట్లా అట్లా అనుకో. ఇన్నాళ్ళు కష్టపడ్డావు నాన్న, ఇన్నాళ్ళు ఏడ్చావు కదా. ఎంత ఇదిగో పెళ్ళాన్ని వాతలు పెట్టే మొగుళ్ళు ఉన్నారు, సిగరెట్తో కాల్చే మొగుళ్ళు ఉన్నారు కూడా. అంత దూరం పోలేదు కదా. పిచ్చేసాలు వేసాడు. ఎవరు వేసావు లేవా? నువ్వు చీర కట్టావు, నువ్వు చేయమంటావా? చేయమంటావు చెప్పు. ఇప్పుడు షాపులు పోలీసులు నీ గురించి నిమిషం చెప్తారు. అది తప్పే, అది దుర్మార్గం అని అనట్లేదు. ఏదో నీ పొరపాటు చేసావు, దానికి నువ్వు క్షమాపణ చెప్పావు కాదట్లా. ఇంకెప్పుడు చేయకు. అది ఇల్లాలకి అంత అవమానం తెలుసా? ఇదిగో భర్త తాగొచ్చినా భరించుద్ది, ఇంకొక ఆడదంతో తిరిగినా క్షమిస్తుంది, ఏదో క్షణంలో కొట్టినా క్షమిస్తుంది. కానీ భర్త ఇలాంటి వాడు చీరగడుతున్నాడంటే ఏ ఆడది క్షమిస్తున్నానా? ఇన్నాళ్ళ దూరం గుండెల్లో గాయం అయ్యింది బంధం ఉప్పొంగే సంద్రం అయిపోయే పాపం ఈ అమ్మ నయనం అదేమైందంటే ఒక గౌరవంగా బతికి ఆడదానికి చాలా అవమానంగా ఉంటుంది. అవి చెయ్యి. అర్థమైందా? నువ్వు క్షమించావు ఈజీగా ఏమన్నా, కానీ ఆడవాళ్ళు క్షమించరు. ఆడవాళ్ళు నువ్వు ఏ పెట్టకపోయి ఇంట్లో పడుకో, వాళ్ళే బయటకు వెళ్ళి అంటుకోండ్లు దోవి నీ 10 రూపాయలు అన్నం పెడతారు వచ్చి. కానీ నువ్వు చేయకూడదు పనులు నాన్నవి, ప్రకృతి విరుద్ధం అంటారు చూడు. అంతేగా నాన్న, మరిది అవి రియలైజ్ అవ్వు. తప్పు నాన్న జీవితంలో చేయమాకు. తప్పు దిద్దుకునేవాడు మనిషి. నువ్వు దిద్దుకో, నేను ఏలుకుంటుంది, నిన్ను నమ్ముద్ది. అది ఎందుకు వస్తే ఎంత దూరం కావాలి, ఎందుకు వస్తే చెప్పు నాన్న. అవమానం చెక్కు నీకు లేదు కదా నాన్న. ఆడదానికి అన్నం లేకపోయినా ఉంటుంది, మంచి లేకపోయినా ఉంటుంది, చచ్చిపోవడం రెడీ. అవమానం భరించదు, పరుగులాడది. అలా పరుగుగానే కుటుంబం వచ్చారు ఆడాళ్ళు. నువ్వు అంత గౌరవించుకోవాలా, నీ తప్పులు కూడా దిద్దుకోవాలా. దిద్దుకుంటాను. ఏమో నాకు తెలిసి ఇదో డాక్టర్ గారు, పెద్ద ఉన్నారు, లాయర్ గారు, నువ్వు ఇక్కడ నిలబడి ఆమె ఏమేమి నీ మీద నిందలేసిందో అన్నీ చేశారని ఒప్పుకో, క్షమించమను. ఇక మీకు కలిసి ఉంటే మీ మనసు కోరుకుంటున్నా. నేను కూడా మీకు హెల్ప్ చేస్తాను ఈ కుటుంబానికి. మరి ఇక్కడ నుంచొని హెల్ప్ నుంచొని అన్ని ఒప్పుకో. నీ చీర కట్టా ఒప్పుకో. దగ్గరికి వెళ్ళు నాన్న, దగ్గరికి వెళ్ళి కూర్చో మంచి కూర్చో. మీ వదిన తెల్లడితే కూర్చో. నువ్వు ఏమన్నావో అన్నీ ఒప్పుకో. నేను కృష్ణవేణి, నేను చీర కట్టుకున్నాను, తప్పే. చాపలమ్మలు దిగాను, తప్పే. డ్యాన్సులు వేసాను, తప్పే. ఇంకెప్పుడు చేయను, నన్ను క్షమించు. అది నువ్వు అన్ని డీటెయిల్స్ చెప్పు. కృష్ణవేణి, నేను చీర కట్టుకున్నాను చెప్పు. అంతకుముందు సరే కట్టుకున్నాను, కోట్లు అడుక్కున్నాను, ఏదో తెలియకో చేశాను, నన్ను క్షమించు. ఇక్కడ నుంచి ఏ తప్పు చేయను, నువ్వు చెప్పినట్టే వింటాను. ఇంకేం తప్పు చేయండి నాన్న. ఇదిగో నీ మందులు నేను కొనిస్తాను నాన్న, నీ పిల్లాడికి ఫీజు నేను కడతాను నాన్న. ఎక్కువగా క్షమించు నాన్న. మృతిలో తల దాచుకున్న బ్రతుకు శృతిలో కలిపింది నిన్ను జతకు. గుడిలో దైవాలు ఎందుకొరకు, విధితో పోరాడు జంట కొరకు. పొద్దులెన్ని ఉదయించినా రేపటి చీకటి తీరేనా. అమ్మా, నీకు ఎలా కావాలి అడుగు నాన్న, అలా ఉంటాడు నాన్న. తప్పు దిద్దుకుంటాడు నాన్న. నీకు ఎలా కావాలి అడుగు, అలా ఉండమని అడుగు. లెటర్ రాపిస్తా, సంతకం పెట్టిస్తాం. డాక్టర్ గారు ఉన్నారు, పెద్ద లాయర్ గారు ఉన్నారు, అందరూ. ఎందుకంటే నేను ఫస్ట్ ఎందుకున్నానంటే నువ్వు గట్టి ఆడదావు కాబట్టి నువ్వు ముందు నేను గట్టిగా మాడా. చూడు, ఒప్పించానా? తప్పు చేశాడు కదా. నీకు ఎలాగో అతను ఉండాలని ఆశిస్తున్నావో అలా అడుగు నాన్న. నువ్వు అడుగు నాన్న. నీకు చాలా హెల్ప్ చేస్తానని చెప్పా, ఒక తండ్రిలాగా. నిజంగా చేస్తా. అడ్రస్ తీసుకొని ఇక్కడ వెళ్ళేటప్పుడు నీకు మందులు నేను పంపిస్తా. వీళ్ళ ద్వారా నేను పంపిస్తాను నా డబ్బులతో. మీ పిల్లోడికి చదువుకుంటాడా, నేను చదివిస్తా. ఇష్టమేని నిజంగా చాలా మంచితనం అమ్మ. దుర్మార్గుడా, నువ్వే చాలా తప్పులు చేసావు. ఆడు కూర్చొని నువ్వు చీర కట్టుకుంది చెప్పలా, నిందేశావు.
నువ్వు వేసిన నిందలకి నిందేసినా క్షమించింది. మళ్ళీ శేఖర్ నీ నాన్న సారీ చెప్పు. ఐదు సంవత్సరాల నుంచి విడిపోయిన భార్యాభర్తలు వీళ్ళు. ఇప్పుడు మీరు కలిపారు. నీకు థ్యాంక్స్ నాన్న. నిజంగా నీకు నీ దండం పెట్టాలా. ఆడదంత గొప్పదో నువ్వే తీసి చూపించావు. ఇక్కడ ఎంత ఏడ్చావు, ఎంత బాధపడ్డావు. నీకే నేను థ్యాంక్స్ అమ్మా. నేను కూడా నీ మీద కోపంతో కొన్ని మాటలన్నా, నన్ను కూడా క్షమించినా. గురుగారు, నరసరావు గారు, అమ్మా నాన్నగారు రండి. మీరు బాబుదా నువ్వెంత కుళ్ళుదాన్ని తెలుసా. నువ్వు కుళ్ళు కదా. ఎవరెవరో మా దగ్గర వచ్చావు. నీ కోడల దగ్గర సేకరణ ఇచ్చావు. నువ్వు ఇచ్చావా? ఇవ్వు నా కోడలు పిలు. వాటేసుకో నీ కోడల్ని. ఇష్టమేనా? ఇదిగో నీ కోడలు అక్క కూడా చాలా మంచిది. అక్క సేకరండి. ఇచ్చావా? పో నాన్న. మనసున్న మంచోళ్ళే మహారాజులు, మమతంటూ లేనోళ్ళే నిరుపేదలు. ప్రేమే నిరూపం, త్యాగం నీ ధర్మం. ఎవరేమి అనుకుంటే నీకేమిలే. రాజువయ్యా మహారాజువయ్యా, రాజువయ్యా మహారాజువయ్యా. అమ్మా, ఇది మీ కుటుంబం. నాన్న బాగా చూసుకుంటావా? చాలా థ్యాంక్స్ నాన్న. సార్, ఇప్పుడు ఆ అమ్మాయికి మీరు ఇందాక చెప్పినవన్నీ కూడా మనం ఒక ఎంఓయూ లాగా రాద్దామండి. అమ్మా మీకేం అవసరం అవన్నీ రాపించుకోండి. ఏం నీకు ఒక్క ఇబ్బంది లేదు. ఇదిగో ఆయన రెడీగా ఉన్నాడు. పాపం అత్తయ్య గారు రెడీగా ఉన్నారు. మీకు ఏ ఇబ్బంది లేదు. మొత్తం రాపించుకోండి. అన్ని సంతకం పెడతాయి. నాన్న సంతకం పెడతావా? అలాగే ఆ కృష్ణవేణి కూడా కంప్లైంట్ విత్డ్రా చేసుకోమని చెప్దామండి. ఏదైతే నన్ను కూడా చేసుకున్నా అన్ని రాపించుకో, తర్వాత చేపించుకో. ముందు రాపించుకో, సంతకం చూసుకో, నువ్వు చేసుకో. తర్వాత ఏమో ఇంకోటి షూరిటీ ఏదో అని అన్నావు కదమ్మా. ఆల్రెడీ అబ్బాయి మేజర్ అయిన తర్వాత ఇచ్చేటట్టే వాళ్ళు రాశారు. నీ కొడుకు నీ ఆస్తి అమ్మా. అది నువ్వు దాని మీద కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు మాత్రం ఏదైతే ఉందో ఇవన్నీ ఆయన పాస్ట్ బిహేవియర్ అంటే పూర్వపు బిహేవియర్ ఏది కూడా కంటిన్యూ కాకూడదు. ఏదైనా గొడవలు వస్తే మాత్రం అమ్మ నువ్వు గబుక్కున వెళ్ళిపోయి కంప్లైంట్ మాత్రం ఇచ్చేయకమ్మా. ఎందుకంటే ఇంతమంది ఇంత శ్రమతోటి మిమ్మల్ని కూర్చారు కనుక గబుక్కున అమ్మాయి కంప్లైంట్ ఇస్తే మళ్ళీ అది ఒకసారి పోలీస్ ఇంటర్ఫరెన్స్ అనేది రాగానే గొడవలు అయ్యే అవకాశాలు. కంప్లైంట్ ఇవ్వకూడదంటే నరసింహరావు బాగుండాలి. నాన్న నరసింహరావు నువ్వే మెయిన్. మీ ఆవిడ తప్పు లేదు, 100 నీ తప్పు. నాన్న కల్లో కూడా ఆ తాటికి వెళ్ళమా. మనసుకు ఓ బాధ, మనిషికి ఓ గాథ, మమతలున్న చోటును విడిచిపోయేదా. బంధమే ఇది కాదా, ఎంతకీ తొలిగేదా. ఓ ఈ చీకటి చెరను దాటేందుకే ఆవేకువే ఉంది నీ కోసమే. అపార్థాలు తొలగించగా బతుకు జట్కా బండి దారి చూపేనండి. బతుకు జట్కా బండి దారి చూపేనండి. ఏమండి, చూసే వాళ్ళకి మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఈ మొత్తం ఎపిసోడ్లో మీరు నిజంగా అభినందించాల్సింది, దీవించాల్సింది కృష్ణవేణినే. చాలా పెద్ద మనసుతో పొద్దున సంసారాన్ని తరే సహనంతో నిలబెట్టుకుంది. అన్ని కుటుంబాలు ఇలాగే తప్పులు జరిగినా, పొరపాటు జరిగినా మన దిద్దుకొని సర్దుబాటు చేసుకొని అలా ముందుకెళ్తే జీవితం బాగుంటుంది, సమాజం బాగుంటుంది. జై హింద్.